ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉదయం పూట చలి అధికంగా ఉండటం చేత వరి పైరు పెరుగుదల అంతగా లేదు. రబీ వరి సాగు ఆరోగ్యంగా పెరగాలంటే రైతు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు నాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల్లో వరి పిలక దశ వరకు ఉంది. అయితే ప్రస్తుతం చలి వాతావరణ పరిస్థితులు ప్రధాన పొలంలో జింకు ధాతు లభ్యతను తగ్గించే అవకాశముంది. అలాగే వరి ఎదుగుదల అంతగా ఉండదు. ముఖ్యంగా చౌడు నేలల్లో వరి సాగు చేసే రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలం లోపల చాలా ప్రాంతాలలో వరి నాటు పెట్టడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చాలామంది రైతులు నాటు ప్రస్తుతం పెడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఉండే రెండు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల, అంటే ముఖ్యంగా తీవ్రమైనటువంటి చలి, ప్రతిరోజు ఉదయం పూట పొగమంచు ఇలాంటివి ఉండడం, దానికి తోడు గత వానాకాలం వరి కోసిన వెంటనే తిరిగి దున్ని నాటు పెట్టడం వల్ల ఈ వరి కొయ్యకాళ్ళు ఏదైతే సగం మురగకపోవడం వల్ల వేసినటువంటి ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడం, లేకపోతే భూమిలో ఉన్నటువంటి నత్రజని సరైన మోతాదులో సరిపోకపోవడం చేత కూడా చాలా ప్రాంతాల లోపల వరి పొలాలన్నీ కూడా పసుపు రంగులోకి మారడం, అక్కడక్కడ చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు చలి, ఒకవైపు ఈ కొయ్యకాళ్ళ యాజమాన్యం, మరోవైపు చౌడు, దానికి తోడు ఈ జింకు ధాతు లోపం కూడా చాలా ప్రాంతాల లోపల ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అయితే దీనికి గాను రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ చలి ప్రభావం కనుక అయితే దాదాపు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి మరొక వారం 10 రోజుల లోపల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వస్తే పొలాలన్నీ కూడా మళ్ళీ మంచిగా అయిపోతాయి. సో చలికైతే మనం చేసేదేం లేదు. కానీ ఒకవేళ చౌడు ఇట్లాంటివి ఉంటే కనుక నీళ్ళ యాజమాన్యం మరియు దాంతోపాటు కొంత ఎరువుల యాజమాన్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం పెరుగుదలను కొంత మేరకు పెంచేందుకు అవకాశం ఉంది. కొంత సిఫారసు మేర కంటే కొంచెం మోతాదు, అంటే చలి బాగా ఉండడం, చౌడు ఉండడంతో పాటు ఇట్లా ఈ లైట్ బాగా ఉండడం చేత సిఫారసు కంటే కొంచెం కొద్ది మోతాదు లోపల యూరియాను, అంటే తొలకర్లు, అంటే మామూలుగా బేసల్ లేదా బూస్టర్ డోస్ లాగా ఒక 15-20 కిలోలు అదనంగా వేసినట్లయితే మనకు పెరుగుదల కొంచెం బాగా ఉండేందుకు అవకాశం ఉంది. నీళ్ళను కూడా అక్కడక్కడ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజురీ కానీ లేకపోతే చౌడు ఇట్లాంటి అంటే కూడా దాన్ని గుర్తించి, ఒకవేళ చౌడు అయితే రైతులకు తెలుస్తుంది, అలా కాకుండా కొంచెం దాన్ని అక్కడక్కడ గాలి బుడగ లాంటివి వచ్చి కొంచెం వాసన వచ్చినట్టు ఇట్లా ఉన్నట్లయితే నీళ్ళని కొంచెం ఆరబెట్టి పొలం అంతా కూడా హెయిర్ క్రాక్స్, అంటే కొంచెం పగుళ్ళు వచ్చే వరకు ఉంచి తర్వాత వెంటనే నీళ్లు పెడితే ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంజన్ని కూడా కొంత మేరకు మనం అరికట్టవచ్చు. మనం ఈ మిగతా ప్రాంతంలో చలి ప్రభావం ఉన్న కాడ కూడా నీళ్ళని పెట్టుకుంటూ తీసేస్తూ ఉండాలి. మామూలుగా అది మొగి పురుగుతోటి చనిపోయిందా లేకపోతే చౌడుతోటి చనిపోయిందా అనేది కూడా రైతులు గుర్తించాలి. ఒకవేళ మొగుల లోపల ఎక్కువ మొలకలు కనుక మొగి పురుగుతోటి కనుక చనిపోయినట్లయితే మొగి పురుగు యాజమాన్యం, అంటే మామూలుగా ప్రధాన పొలం లోపల ఒక 10 కిలోల కార్బోఫిరాన్ గుళికలు, చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే గుళికలను వేరు రకాల గుళికలు వేయడం, వాటిని మోతాదుకు సిఫారసు చేసిన మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో వేయడం, లేకపోతే గుళికలు సరైన సమయంలో వేయకుండా ఉండడం, లేదా గుళికలు వేసినప్పుడు నీటి యాజమాన్యం సరిగా పాటించకపోవడం, లేదా నారుమల్ లోపల గుళికలు వేయకుండా ప్రధాన పొలం లోపల గుళికలు చాలా ఆలస్యంగా వేయడం, వేసినటువంటి గుళికలు కార్బోఫిరాన్ లేదా ఫర్టిల్ లాంటివి కాకుండా ఇతర గుళికలు, ఇట్లా పలు కారణాల చేత ఈ మొగి పురుగు ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉండి అది కూడా మనకు ఈ చౌడు లేదా చలి ఇట్లాంటి తెలియకుండా జరుగుతూ ఉంది.